ఆ రష్యా పీత కూడా పైకి వెళ్తుంటే ఇంకెక్కువ, నా భుజం మీద ఎక్కువ, నా నెత్తి మీద కాలే అంటది ఆ పీత. కానీ ఇండియాలో పీతలు ఉన్నాయే, ఈ పీతలకి ఒక పీత పైకి ఎక్కుతుంటే ఇంకో పీత అమాంతంగా లాగేస్తుంది, మాయదారి పీత. నీకు మనం మూత ఎందుకండి అనవసరంగా, మూత ఎందుకు బొట్టు మీద? అర్థమవుతుందమ్మా? వెనకకి లాగే పీతలు ఈ పీతలు, నిరాశపరిచే పీతలు. కానీ నా దేవుడు, కమాన్ మై సన్, ఇప్పుడు ఫెయిల్ అయ్యావు, ఇప్పుడు పడిపోయావు, ఇప్పుడు సరిగ్గా పాడలా, రేపు బాగా పాడతావు, ఇప్పుడు ఓడిపోయావు, ఇప్పుడు కృంగిపోయావు, మరొకసారి ప్రయత్నించు అని నా దేవుడు చెప్పండి లేవనెత్తుతాడు. యేసుక్రీస్తు ప్రభువారి గొప్పతనం అదే. హల్లెలూయా. లోకమంతా మనుషులను పాపానికి శాపానికి బలిగొంటే ఈయన మాత్రం దేవుడిగా వచ్చి మనుషుల పాపాన్ని ఆయన వీపు మీద వేసుకున్నాడు. కాబట్టి శ్రమ అనండి శ్రేష్టమైనది అనండి. ఎందుకంటే ఆశ్రయము నీకు కలుగుతుంది, అందులో ఆనంద ధ్వని నువ్వు చేస్తావు. ఓకేనండి? ఓకేనా? ఆకోరులో ఏమైపోయింది? బెరాక అయిపోయింది. ఆకోరులో ఏమైపోద్ది? శోకం ఏమైపోద్ది? ఆనందం అయిపోద్ది. ఇప్పుడు మూడోది చెప్తాను, అదేంటంటే శ్రమ